ఎందుకు అవార్డులన్నీ కూడా డబ్బులు ఉన్నటువంటి సంపన్న కుటుంబంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు, బిజినెస్ మ్యాన్ చేసేటటువంటి వ్యక్తులకే అవార్డులు వచ్చినాయి. ఎందుకు కష్టపడి పనిచేసి చిన్న చిన్న సినిమాల ద్వారా పెద్ద పెద్ద రిజల్ట్ చూపించినటువంటి వ్యక్తులకు ఎందుకు అవార్డులు రాలేవు? బలగం లాంటివి సినిమాకు, జాతిరత్నాలు లాంటి సినిమాకి ఎందుకు రాలేవు? ఒకవేళ అధికారం మా చేతుల నుండి జారిపోయి కింది స్థాయి వ్యక్తులకు అధికారం వచ్చినట్లయితే వాళ్ళకు అవార్డులు ఇస్తే వాళ్ళు హైప్ అయిపోతారు. బలగం వేణుకు కానీ, జాతిరత్నాలు కానీ అవార్డు ఇచ్చినట్లయితే వాళ్ళ ఇమేజ్ పెరుగుతుంది, వాళ్ళ మార్కెట్ పెరుగుతుంది, వాళ్ళ పరపతి పెరుగుతుంది. అట్లా పెరిగినప్పుడు మా అధికారం మా చేతుల్లోంచి జారిపోతుంది కాబట్టి, మా పరపతి తగ్గిపోతుంది కాబట్టి అధికారము పెత్తనం అంతా మా చేతుల్లోనే ఉంచుకోవాలని భావించినటువంటి ఈ కార్పొరేట్ వర్గాలు, ఈ పెట్టుబడిదారి చిత్ర నిర్మాతలందరూ కూడా అధికారం వాళ్ళ చేతుల నుంచి జారిపోకుండా కింది కష్టపడి వచ్చినటువంటి వ్యక్తుల చేతిలోకి అవార్డులు రాకుండా వాళ్ళే నిరోధించాలని చెప్పేసినటువంటి ఒక అసలైన వాస్తవాలను మీడియా చెప్పే ప్రయత్నం చేయకుండా ఎవరికి పడితే వారికి భజన చేసిన పరిస్థితుల్లో మీడియా యొక్క విలువలు దిగజారిపోయే ప్రయత్నం కనిపిస్తుంది. గద్దర్ అవార్డులను చూస్తే అక్కడ వచ్చినటువంటి అవార్డులన్నీ కూడా బిజినెస్ మ్యాన్లకు అవార్డులు ఇచ్చుకున్నట్లుగా కనిపించింది తప్ప కళాకారులకు అవార్డులు ఇచ్చినట్ల, కళను అవమానించడానికి, కళను డెవలప్ చేసేటటువంటి వ్యక్తులు, కళారంగానికి ఇచ్చినటువంటి అవార్డులు లెక్క కనిపించలేవు అవి. ఎందుకంటే ఇప్పుడు అవార్డులు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పెద్ద బిజినెస్ మ్యాన్ బ్యాక్గ్రౌండ్, బిజినెస్ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు, వ్యక్తుల పెట్టుబడిదారి ఆర్థిక విధానం అనే కాన్సెప్ట్తో వచ్చిన వాళ్ళంతా లాభాల కోసము, లాభాల వేటలో పయనించడం తప్ప కళలాగా ప్రోత్సహించి కళ కోసం గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఉదాహరణకు బలగం వేణు లాంటి ఒక వ్యక్తికి అవార్డు రాకపోవడం, బలగం లాంటి సినిమాకు అవార్డు రాకపోవడము నిజంగా చాలా చాలా ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయం. బలగం లాంటి సినిమా తెలంగాణ కల్చర్ను, తెలంగాణ ఇతివృత్తంతో వచ్చినటువంటి సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రతి ఊర్లలో, ప్రతి గ్రామంలో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టేసినటువంటి సినిమా. ప్రతి ఒక్క తెలంగాణ పౌరునికి, నాట్ ఓన్లీ తెలంగాణ, ప్రతి ఒక్క వ్యక్తిని కదిలించిన సినిమా. అట్లాంటి సినిమాకు అవార్డు రాకపోవడము కారణం ఏమై ఉంటుంది అని అన్నప్పుడు, ఎప్పుడైతే బలగం సినిమాకు అవార్డు ఇవ్వాలన్నప్పుడు ఎవరికి ఇవ్వాలి? బలగం సంబంధించినటువంటి నటీనటులకు ఇవ్వాలి, లేకపోతే బలగం సినిమాలో ఉన్నటువంటి డైరెక్టర్కి ఇవ్వాలి. కానీ ఏమైంది అక్కడ? బలగంలో నటీనటులు కావచ్చు, బలగం సినిమా డైరెక్టర్ కావచ్చు, ఒక పేద తరగతి నుంచి, ఒక వెనుకబడిన తరగతుల నుంచి, ఒక బహుజన కులాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆ పేద వర్గం నుంచి వచ్చినటువంటి ఆ వేణుకు కావచ్చు, బలగం సినిమాలో నటినట్లో కావచ్చు, బలగం ఒకటే కాదు, మొన్న వచ్చినటువంటి కోటి సినిమా కావచ్చు, జాతిరత్నాలు లాంటి సినిమా, ఒక దర్శి లాంటి ఒక డైరెక్టర్, ఒక దర్శి మళ్ళీ ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆ పేరేందే ఉంటుంది, ఇద్దరు దర్శితో పాటు ఇంకా ఇంకో వ్యక్తి ఉంటాడు. సో ఇద్దరికి కూడా ఈ జాతిరత్నాల సినిమా కావచ్చు, బలగం సినిమాలకు కావచ్చు అవార్డు ఇవ్వకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అన్నప్పుడు, వాళ్ళకి అవార్డు ఇచ్చినట్లు అయితే ఆ సినిమా దర్శకులకు అవార్డు ఇవ్వాలి. ఆ దర్శకుడికి అవార్డు ఇస్తే ఏమవుతుంది? ఆ దర్శకుడు ఇమేజ్ పెరుగుతుంది. ఆ ఇమేజ్ పెరిగితే ఏమవుతుంది? ఆ దర్శకుడికి అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఆ దర్శకుడికి అవకాశాలు ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ దర్శకుడు సినీ రంగంలో ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. ఆ దర్శకుడు చుట్టూ నిర్మాతలు వస్తారు, ఆ దర్శకుడు చుట్టూ హీరోలు వస్తారు, ఆ దర్శకుడు చుట్టూ ఒక నెట్వర్క్ ఏర్పడుతుంది. ఇట్లా ఎవరి నెట్వర్క్ ఏర్పడుతుంది అని అన్నప్పుడు ఆ దర్శకుడు గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, బలగం వేణు కావచ్చు, అక్కడ జాతిరత్నాలు సినిమా ఇచ్చినటువంటి వ్యక్తి కావచ్చు, ఇంకా గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అవార్డులు దొరకకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ చుట్టూ కూడా ఒక వెనుకబడినటువంటి అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి, అతి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారు. అప్పుడు ఈ వ్యక్తుల యొక్క ఇమేజ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరిని లిఫ్ట్ ఇస్తారు? వాళ్ళు ఎవరిని పైకి తీసుకొస్తారు అన్నప్పుడు తన చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులకు పైకి తీసుకొస్తారు, లిఫ్ట్ ఇస్తారు. సింపుల్గా చెప్పాలంటే అట్లా ఎవరికి లిఫ్ట్ ఇస్తారు అన్నప్పుడు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు, ఒక పేద తరగతుల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు వీళ్ళు లిఫ్ట్ ఇస్తారు, వాళ్ళు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కాన్సెప్టు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలకు నచ్చలేదు. ఈ బడా కంపెనీలు, బడా బిజినెస్ మ్యాన్లకు నచ్చలేదు. నేను అల్లు అర్జున్ కావచ్చు, అల్లు అరవింద్ను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విజయ్ దేవరకొండ తెలంగాణ ప్రాంత బిడ్డలే అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ నేను తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్తో చూడను. ఎవరైతే బిజినెస్ మ్యాన్లు, ఎవరైతే గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తులు, ఇట్లా చూస్తాను. అట్లా ఏమవుతుంది? నాగశ్విన్ కావచ్చు, సంపన్న కుటుంబాన్ని, ఇప్పుడు సంపన్న కుటుంబంలో పుట్టినప్పుడు ఇప్పుడు సంపన్న ఆధిపత్య ధోరణితో నడుస్తున్నారు అంతా. ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్లో అవార్డులు ఇస్తామో అప్పుడు మా చేతుల్లో నుంచి అధికారం కోల్పోతాము. మా చేతుల్లో నుంచి అధికారం అంతా గ్రౌండ్ లెవెల్లో వేరే వేరే వాళ్ళ చేతుల్లోకి పవర్ అనేది వెళ్ళిపోతుంది అనేటటువంటి భయంతో గ్రౌండ్ లెవెల్లో కష్టపడి గ్రౌండ్ లెవెల్ నుంచి అభివృద్ధికి వచ్చిన వ్యక్తులకు అవార్డులు ఇవ్వలేరని చెప్పేసి కేవలం బిజినెస్ మ్యాన్ ఐడియాలజీ తోటి డిస్ట్రిబ్యూటర్లను కొనడము,
తమ బలవంతంగా సినిమాలను ఆడిపించుకోవడము, అంటే అధికారము పెత్తనం మొత్తము వాళ్ళ చేతుల్లోంచి జారిపోకుండా అట్లనే గట్టిగా పట్టుకున్నారని చెప్పేసి ఈ అవార్డుల పంపిణీని చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇంకోటి, అసలు సినిమా వాళ్ళు రాజకీయాలను కలుషితం చేస్తుండ్రా, లేకపోతే రాజకీయాల వాళ్ళు వచ్చి సినిమాలను కలుషితం చేస్తున్నారా అర్థమవుతలేదు. ఇది సినిమాలను కలుషితం చేయడం అనేది రాజకీయ నాయకులకు సినిమాలకు అనుబంధాలు ఉండడం అనేది ఇప్పటి నుంచి కాదు. ఎప్పుడో నందమూరి తారక రామారావు గారు హీరో నుంచి రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయినప్పటి నుంచి ఈ సంబంధాలు అనేవి ఉన్నాయి. తెలంగాణను సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి, తెలుగువారి ఆత్మగౌరవం పేరుతోటి తెలంగాణను సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రావు గారు అని చెప్పేసి విప్రకాష్ రావు గారు రాసినటువంటి పుస్తకాలు మనకు కనిపిస్తుంది. ఈ ఎన్టీఆర్ గారు అప్పనంగా తెలంగాణ భూములన్నీ కూడా నిజాం సర్ఫెకాస్ భూములు, నిజాం పాయిగా భూములు, నిజాం జాయగార్ భూములు, నిజాం యొక్క అన్ని రకాల కొన్ని లక్షల ఎకరాల భూములన్నీ, సర్ఫెకాస్ భూములన్నీ కూడా అప్పనంగా ధారాదత్తం చేసేసిండు. రామోజీ ఫిలిం సిటీ అంటే వాళ్ళకి ఇచ్చేసిండు, అన్నపూర్ణ స్టూడియో అంటే వీళ్ళకి ఇచ్చేసిండు, రామానాయుడు స్టూడియో అంటే వీళ్ళకి ఇచ్చేసిండు. యవ్వనికి పడితే వానికి వ్యాపారస్తులందరికీ కూడా అప్పనంగా మార్కెట్లో సరుకులు లెక్క నిజానికి సంబంధించినటువంటి సంపద మొత్తం తీసుకొచ్చి ఆ సినీ ఇండస్ట్రీ పెద్దలకు వాళ్ళ చేతిలో పెట్టేసిండు. మరి నిజాంకి సంబంధించినటువంటి భూములు అంటే ఎవరి భూములు? అది తెలంగాణ భూములు. మరి తెలంగాణ భూములన్నీ తీసుకుపోయి అప్పనంగా దారాదత్తం చేస్తే ఏమనాలి నేను ఎన్టీఆర్ గారిని? ఇట్లా ఎన్టీఆర్ గారు కొనసాగించినటువంటి ఈ పరంపరను, తెలంగాణ అనేటటువంటి ఈ కల్చర్ నాశనం చేయడానికి, తెలంగాణ అనేటటువంటి ఈ వ్యవస్థను నాశనం చేయడానికి అట్లా నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి మొదలుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దాకా అది కొనసాగుతూ వచ్చింది. పవర్లో ఎవరున్నా సరే, కేటీఆర్ ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా, ఇంకోరున్నా ఎవరున్నా సరే, ఈ సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకు ఏదో పేద అనుబంధం ఉన్నట్లు వాళ్ళు అయిపోతారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారి మీద ఆరోపణలు, సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణం అన్నారు. ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ని నాశనం చేసామన్నారు. టాలీవుడ్లో డ్రగ్స్ ఇంట్రడ్యూస్ చేసిందని చెప్పిండ్రు. టాలీవుడ్లో మందు కల్చరు, రేవ్ పార్టీలు ఇంట్రడ్యూస్ చేసిండ్రు. టాలీవుడ్లో అడ్డమైన కల్చర్ని, ఫారెన్ కల్చర్ని తీసుకొచ్చి పబ్బు కల్చర్ని, క్లబ్ కల్చర్ని ఇన్వాల్వ్ చేసి టాలీవుడ్కు మొత్తం ఒక మొత్తం డ్రగ్స్ సరఫరా చేసేటటువంటి వ్యవస్థగా కేటీఆర్ మారిండు, టీఆర్ఎస్ మారిందని చెప్పేసి అప్పుడు ఆరోపణలు వచ్చినాయి. మహేష్ బాబుతో 2K రాసుకొని పూసుకొని తిరుగుతాడు, సినిమా వాళ్ళతో రాసుకొని పూసుకొని వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తాడు కేటీఆర్. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సేమ్ అదే కల్చర్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుండు. అక్కడ ఒకవైపు రైతులకు ఎరువులు దొరకక తిప్పలు పడుతుంటే ఇక్కడ గద్దలవాట్లకు వచ్చి 4 గంటలు 3 గంటలు టైం అక్కడనే స్పెండ్ చేసిండు. ఒకవైపు నిరుద్యోగులు వచ్చేసి మాకు జాబులు కావాలి నాయన అని చెప్తుంటే వాళ్ళు పట్టించుకోకుండా ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేసిండు. ఒకవైపు చాలా అనేక రకాల సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వచ్చి గద్దలవాట్ల పేరుతోటి టైం 4 గంటలు 3 గంటలు కేటాయించడం సినిమా ఇండస్ట్రీకి అంతగానం ఎందుకు సంబంధమో తెలియదు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీకు ఏం కావాలన్నా చెప్పుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక పేద హామీల మీద హామీలు ఇచ్చేసాడు. ఏం కావాలంట? హాలీవుడ్ రేంజ్ హైదరాబాద్కి రావాలంట. హాలీవుడ్ స్థాయి చిత్ర పరిశ్రమ హైదరాబాద్లో తెలంగాణలో ఉండాలంట. హాలీవుడ్ స్థాయి పరిశ్రమ హైదరాబాద్లో తెలంగాణలో ఉండడం తప్పు కాదు, అది కరెక్టే, ఒప్పుకుందాము. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి పేదల సంగతి ఏంది? ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఇంకా రైతు బంధు అంతలేదు, దాని సంగతి ఏంది? రైతులకు రైతు బంధు పూర్తి స్థాయిలో ఇచ్చిరా? రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు, సగం మాత్రమే చేసారు, ఇంకా సగం ఎవరు చేయాలా? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దానికి ఆన్సర్లు ఇయ్యరు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక పేదగా గందరగోళం చేస్తూ ఉన్నారు. ఆ నిరుద్యోగులకు హామీ ఏమది? దానికి నిరుద్యోగులకు హామీ ఇయ్యరు, కానీ హాలీవుడ్ను హైదరాబాద్కి ఇచ్చి పెడతారంట. ఒక సందర్భంలో మాట్లాడితే ఏమన్నాడు, మనకు అప్పు పుడతలేదు, ఒక దొంగను చూసినట్లు చూస్తుర్రు, చెప్పులు ఎత్తుకుపోతామా అన్నట్లు చూస్తుర్రు, ఇక ఏదో చూస్తుర్రు, అసలు తెలంగాణ రాష్ట్రం ఏమి లేదు, అప్పుల్లో కూరుకుపోయినాము, మొత్తం ఖాళీ సంచులు ఉన్నాయి, ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పేసి. మరి ఖాళీ కుండలు ఖాళీ సంచులు ఉన్నప్పుడు హైదరాబాద్ హాలీవుడ్ సిటీ హైదరాబాద్కి తీసుకొస్తే ఎంత డబ్బు ఏడికెళ్ళి వస్తుంది? ఇక్కడ రైతులకు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవు, ఉద్యోగాలు ఇవ్వడానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, అక్కడ రైతు బంధు సరికిన వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ అనేక రకాల సమస్యలు రాష్ట్రంలో. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అని చెప్తారు, దానికి మీద క్లారిటీ ఉండదు. అనేక రకాల 6 రకాల స్కీమ్లు అంటారు. 6 రకాల స్కీమ్లు యాడ్ ఇంప్లిమెంట్ అయినాయి, ఎంత ఇంప్లిమెంట్ అయినాయి, వాస్తవానికి సగం ఇంప్లిమెంట్ అయినాయి. సో ఇవన్నిటి మీద క్లారిటీ. ఇంకా అనేక రకాల సమస్యలు చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. దాని మీద నేను ఎక్స్పర్ట్ కాదు. ఇక అపోజిషన్ పార్టీలు చెప్తే ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ సమస్యలు ఉన్నాయనే విషయం మాత్రం వాస్తవమైంది. సమస్యలు అయితే ఉన్నాయి. మరి అప్పు పుడతలేదన్నది మీరే,
పైసలు లేవన్నది మీరే, కుండలో బియ్యం లేవన్నది గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే. మరి అట్లాంటప్పుడు హాలీవుడ్ స్థాయిని తీసుకొచ్చి ఇది ఎట్టడానికి డబ్బులు ఎడికెళ్ళి వస్తాయి అన్నప్పుడు మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇది బిజినెస్ స్ట్రాటజీ, ఇది పక్కా వ్యాపార కోణము. రైతులకు ఇవ్వడానికి డబ్బులు లేవంటే కానీ హాలీవుడ్ని తీసుకొస్తారంట, ఇది వ్యాపార కోణం కాదా? నిరుద్యోగులు జాబులు ఈయన ఉంటారు కానీ మూసీ నదిని ప్రక్షాళన చేస్తారంట 1000 కోట్ల రూపాయలు, ఇది వ్యాపార దృష్టికోణం కాదా? డెవలప్మెంట్ వద్దా అంటారు, డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు రంగారెడ్డి లాంటి డిస్టిక్లో పేద భవనాలు వచ్చినాయి, పేద ఆకాశాన్ని తాకేటటువంటి ఒక భవనాలు వచ్చినాయి. ఆ భవనాల గురించి మాట్లాడుకోవడం కాదు, ఆ భవనాల పక్కకు ఒక పూరి గుడిసెలు కూడా ఉన్నాయి. రోజుకి తిందామంటే తిండి లేనటువంటి పేద వర్గాలు కూడా ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరు ఆలోచించాలి? వాళ్ళ గురించి ఎవరు ఆలోచించరు. వాళ్ళ గురించి కేవలం ప్రభుత్వం మాత్రమే ఆలోచించాలి. కానీ వాళ్ళ గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం కూడా వ్యాపారమే ఆలోచిస్తున్నది. నిజంగా కళామ తల్లికి సేవ చేసినటువంటి వ్యక్తులకు ఇవ్వాల్సినటువంటి అవార్డులు కూడా బిజినెస్ మ్యాన్ ఐడియాలజీ తోటి వ్యాపార కోణంలో ఉన్నటువంటి పెట్టుబడిదారీ కార్పొరేట్ విధానాలకి అవార్డులు ఇస్తే ఎట్లా? సింగర్ మంగ్లీని వాడించాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ ఆడపడుచు కాదు, తెలంగాణకు సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమం మీద అవగాహన లేదు, తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ గురించి ఏమేదో ఉన్నటువంటి మంగ్లీని తీసుకొచ్చి స్టేజ్ మీద వాడిపిస్తే తోటి సింగర్ అయినటువంటి మధుప్రియ గారు ఎంత బాధపడినారు. ఆమె స్టేటస్లో మీరు చూడొచ్చు, ఆమె స్టేటస్ పెట్టినరు, ఎవర్రా మీరంతా అని చెప్పేసి ఒక స్టేటస్ పెట్టింది. అసలు మీకు తెలంగాణకు సంబంధం ఏంది అని చెప్పేసి ఒక స్టేటస్ పెట్టింది. ఇట్లా ఈ 2 స్టేటస్ల వల్ల మధుప్రియ గారు ఎంత బాధపడ్డారని చెప్పేసి. ఇద్దరు సింగర్లుగా ఇద్దరిని గౌరవిద్దాం, కానీ అవార్డులు అనేది తెలంగాణ కేంద్రంగా, తెలంగాణ సెంటిమెంట్ తోటి, తెలంగాణ ఇతివృత్తంగా, తెలంగాణ భావజాలంతో గద్దర్ పేరు పెట్టినావు కదా. మరి గద్దర్ పేరు పెట్టినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? తెలంగాణ ఆడబిడ్డలకి ఇవ్వాలి, తెలంగాణ దర్శకులకి ఇవ్వాలి, తెలంగాణ హీరోలకి ఇవ్వాలి, తెలంగాణ ఉన్నటువంటి వ్యక్తులకి ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వకుండా ఎవరెవరికో ఇచ్చినావు అంటేనే దీనిలో చాలా క్లియర్గా వ్యాపారమే కనిపిస్తున్నది. ఇలా నీ తెలంగాణ ఆంధ్రాగా చూడొద్దు, ఇది వ్యాపార కోణము అట్లా చూడాలి. దీన్ని బాగా పైసలు ఉన్నోడు వర్సెస్ పైసలు లేనోడు అట్లా కోణంలో చూడాలి. పైసలు ఉన్నోడు ధనవంతుడు ఆల్రెడీ పెట్టుబడిదారి ఆర్థిక విధానం వాళ్ళ చేతిలో ఉంటేనే వాళ్ళ ఆటలు సాగుతాయి. సినిమా ఇండస్ట్రీ పెద్దల ఆటలు, సినిమాలన్నీ పైసలు ఇచ్చుకొని నడిపించుకోగలుగుతారు. ఎప్పుడైతే పేద వర్గాలకు, అణగారిన వర్గాల నుంచి ఒక పేద కరువు కాకటకాల నుంచి వచ్చినటువంటి ఒక బలగం సినిమా లాంటి దర్శకుడికి కావచ్చు, వెనుకబడిన ఒక కష్టపడే దర్శకులకు ఎప్పుడైతే పవర్ పోతుందో ఆ పవరు మళ్ళీ మా చేతులకు రాదు అని చెప్పేసి భయపడ్డటువంటి సినీ పెద్దలు మళ్ళీ వాళ్ళకి అవార్డులు ఇచ్చుకున్నారు. ఇది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఇంకోటి ఈ విషయంలో మీడియా కూడా ఎంత పనికిమాలిన దరిద్రమైన మీడియా అంటే, ఈ విషయాన్ని మొత్తం తెలంగాణలోకి అన్యాయం చేసిర్రు, ఆంధ్రోలకు అవార్డులు ఇచ్చిరని తెలంగాణ వర్సెస్ ఆంధ్ర కోణంలోనే, అంటే టీఆర్పీ పెంచుకునే కోణంలోనే చూపిస్తారు తప్ప అసలు వాస్తవంగా లోపం అనేది కొంతమంది జర్నలిస్టులకు తెలుసు, కొన్ని జర్నలిస్టులకు అవగాహన ఉన్నది. ఇక్కడ పెట్టుబడిదారీ వ్యక్తులకు ఇచ్చిండ్రు, పేద వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు ఇవ్వలేరు. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఆంధ్ర తెలంగాణ కాదు, డిఫరెన్స్ బిట్వీన్ పెట్టుబడిదారీ ఆర్థికము, డిఫరెన్స్ బిట్వీన్ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి పేద వర్గాలు, పెట్టుబడిదారీ పేద వర్గాలు, ఇది వర్సెస్ ఇది అని చెప్పేసి కొంతమంది జర్నలిస్టులకు తెలుసు, కొన్ని మీడియాలకు తెలుసు, కానీ చూపిస్తలేరు. ఎప్పుడైతే చూపిస్తామో వాళ్ళకి చైతన్యం పెరిగిపోతుంది కాబట్టి, వాళ్ళు హుషారైపోతారు కాబట్టి జనాలకి తెలియదు అనేటటువంటి విషయంతో ఈ మీడియా వాళ్ళు చెప్తలేరు. కారణం ఏంది? ఈ మీడియా వాడు కూడా పెద్ద పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు చెందినటువంటి కాబట్టి, ఈ మీడియా వాడు కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి, ఈ మీడియా వాడిని కూడా ఎంతో కొంత ఈ పెట్టుబడిదారులతోటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ మీడియా వాడు కూడా వాళ్ళతో చేరిపోయి ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనేటటువంటి ఫీలింగ్ చూపిస్తారు. కానీ నిజానికి ఆంధ్ర వర్సెస్ నిజానికి తెలంగాణలో ఆ విధంగా ఫీలింగ్ ఉండదు. ఇప్పటికి కూడా రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎంతోమంది ఆంధ్రాకి వెళ్ళి తెలంగాణకు వస్తున్నారు, కంపెనీల్లో వస్తున్నారు, వివిధ రకాల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లకు వస్తున్నారు, ఆనందంగా శాలరీలు తీసుకుంటున్నారు, ఆనందంగా బతుకుతున్నారు. తెలంగాణలో ఆంధ్రాలో మంచి అన్నదమ్ములు లేక బతుకుతున్నారు. ఇక్కడ ఇంత మంచిగా బతుకుతున్నారు, వీళ్ళ మధ్యలో చిచ్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఈ ఆంధ్ర పెట్టుబడిదారీ వ్యక్తులు చేస్తారు. ఇక్కడ తెలంగాణలో బాధ, తెలంగాణలో వ్యతిరేకత ఆంధ్రాల మీద కాదు, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి పెట్టుబడిదారీ విధానం మీద, బిజినెస్ మ్యాన్ విధానం మీద. ఈ పెట్టుబడి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి, పెట్టుబడి అంటే అర్థమైంది, ఒక 100 రూపాయలు పెట్టి నువ్వు 200 సంపాదించాలి, ఇది పెట్టుబడి అంటే. ఆ పెట్టుబడిదారీ క్రమంలో అవతలోడు ఏమైపోయినా, అవతలోని ఆరోగ్యం ఖరాబ్ అయిపోయినా, అవతలం సంసారం ఖరాబ్ అయిపోయినా, అవతలోని ఎక్కడ వారు సర్వనాశనమైనా పట్టించుకోరు. పెట్టుబడి అంటేనే అర్థమైంది, వాడు పెట్టుబడి పెట్టాలి, వాడికి లాభాలు రావాలి, ఆ జనాలు ఏమైపోయినా సంబంధం లేదు. ఇక ఈ విధానాన్ని, ఈ పెట్టుబడిదారీ విధానాన్ని తెలంగాణలో వ్యతిరేకించిన వాడు ఆంధ్రోడైనా, వాడు తెలంగాణోడైనా, వాడు గుజరాతోడైనా, ఇక్కడ ఏకవచనంతో మాట్లాడుతున్న క్షమించాలి. ఆంధ్ర వ్యక్తి అయినా కూడా, తెలంగాణ వ్యక్తి అయినా కూడా, గుజరాత్ అయినా కూడా, మహారాష్ట్ర అయినా కూడా, ఢిల్లీ అయినా కూడా, ఎవరైనా సరే
పెట్టుబడిదారీ విధానంతో వచ్చి అవతలోని క్షేమం గురించి పట్టించుకోకుండా సర్వనాశనం చేసినా సరే లాభాల కోసమే పెట్టుబడి పెట్టేటోడు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచిది కాదు అని చెప్పేసి ఎంతోమంది పెద్దలు చెప్పారు. అట్లాంటి పెట్టుబడిదారీ వ్యక్తులకు మాత్రమే తెలంగాణ వ్యతిరేకం తప్ప బతకడానికి వచ్చి పనిచేసుకుంటే వాళ్ళకి కాదు. కానీ ఈ మీడియా వ్యవస్థలు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకం అని చెప్పేసి. ఇప్పుడు గద్దర అవార్డులు అనేటటువంటి ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇవ్వకపోయినా ఆంధ్ర వ్యక్తులైనా ఆంధ్ర వాళ్ళకి ఇచ్చినా కూడా చాలా మంచిదే, తెలంగాణలోకి ఇచ్చినా కూడా చాలా మంచిదే. ఎవరికి ఇచ్చినా కూడా కష్టపడి గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చి చిన్న చిన్న సినిమాల ద్వారా పెద్ద పెద్ద రిజల్ట్ చూపించినటువంటి మంచి మంచి దర్శకులు టాలెంటెడ్ ఉన్నటువంటి హీరోలకు ఇస్తే చాలా మంచిగా ఉంటుండే. ఎందుకు హీరోయిన్లు అసలు ఈ తెలంగాణ 2014లో ఏర్పడితే 2025 దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. ఈ 11 సంవత్సరాల నుంచి ఒక్క హీరోయిన్ లేదు తెలంగాణ నుంచి. ఒక్క హీరోయిన్ అంటే ఒక హీరోయిన్ లేదు. అఫ్కోర్స్ ఆంధ్ర నుంచి ఉన్నారో లేదో తెలియదు. మరి దీని అర్థం ఏమవుతుంది? అందరూ బాంబేకి వెళ్ళి వస్తారు, అందరూ గుజరాత్కి వెళ్ళి వస్తారు, అందరూ ఢిల్లీకి వెళ్ళి వస్తారు, ఎక్కడెక్కడ వెళ్ళి వస్తారు. ఆ హీరోయిన్లకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫికేషన్ చేస్తే వాళ్ళంతా ఉన్నత కులాలు ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి సంపన్న కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళంతా. ఇక్కడ అర్థమవుతుంది కదా క్లియర్గా. అంటే 11 సంవత్సరాలుగా ఒక్క హీరోయిన్ కూడా సినిమా ఇండస్ట్రీ మనకు అందించలేకపోయింది. మరి అట్లాంటి సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి గారికి 2,000 కోట్లు ఎంతైనా సపోర్ట్ చేస్తే హాలీవుడ్ని దించిండు అంటారు. నాకు అర్థం కాదు. ఈ ప్రాంత ప్రజల నుంచి ఒక డైరెక్టర్ని సృష్టించకుండా, ఈ ప్రాంతం నుంచి ఒక హీరోలను సృష్టించకుండా, ఈ ప్రాంతం నుంచి మంచి మంచి హీరోయిన్లను రాబట్టకుండా నువ్వు ఎంత హాలీవుడ్ని తెస్తే ఏం లాభము? ఎవరికి లాభం? అది ఇక్కడ ఉన్నటువంటి చిత్ర పరిశ్రమ డెవలప్ కాకుండా ఎవరెవరినో హాలీవుడ్ వాళ్ళని తీసుకొస్తే ఏం లాభం? ఈ సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇంకోటి వ్యభిచారం అనేటువంటి ఇంకో కూపం నడుస్తున్నది. మొన్న కర్ణాటక రాష్ట్రంలోనే ఏదో కమిషన్ వేసిండ్రు. ఆ కమిషన్ కమిటీ చాలా క్లియర్గా అయిపోయింది. సినిమా ఇండస్ట్రీలో వ్యభిచారం అంటే చాలా కామన్గా అయిపోయింది. హీరోయిన్లను అందరినీ కూడా కమిట్మెంట్ అడుగుతున్నారు ఈ దర్శకులు హీరోలందరూ కూడా అని చెప్పేసి. హీరోయిన్ల శీలానికి గ్యారంటీ లేకుండా పోయిందని చెప్పేసి సైడ్ క్యారెక్టర్ వేసుకునేటోళ్ళు కూడా డైరెక్టర్లు ఒక రాత్రి నాతో పడుకో, హీరోలు నాతో రాత్రి అడుకో అని చెప్పేసి అడుగుతున్నారని చెప్పేసి హీరోయిన్లకు మానసికంగా లైంగిక సమస్యలు చాలాకంగా వేధిస్తున్నారు. లైంగిక వేధింపులు జరుగుతున్నాయని చెప్పేసి మనకు చాలా క్లియర్గా కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఏమంటారు దాన్ని, ఆ కమిటీ నివేదిక చెప్పింది కదా. మరి ఆ నివేదిక మీద చర్చ ఉన్నది. సినిమా ఇండస్ట్రీ మీద డ్రగ్స్ కేసులు అని చెప్పేసి పూరి జగన్నాథ్, చార్మి వీళ్ళందరూ హడావిడి చేసేసారు, ఆగమాగం చేసేసారు. సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలము, ప్రతి ఒక్క హీరోయిన్ ప్రతి ఒక్క హీరో అందరు కూడా డ్రగ్స్ వాడుతున్నారని చెప్పేసి పేద హల్చల్ లేపారు 4-5 రోజులు మీడియాలో. ఇదంతా టీఆర్పీ రేటింగ్ కోసం. వాళ్ళ మీద కేసులు ఏడున్నాయి, వాళ్ళ మీద ఎంక్వైరీ ఏడున్నది, వాళ్ళ కేసు ఏమైంది? సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్లందరూ కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారని చెప్పేసి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎక్కడ పోయింది? పబ్బుల్లో క్లబ్బుల్లో ఉన్నటువంటి ఈ తాగి పడిపోయినటువంటి హీరోయిన్లు వీళ్ళందరి మీద కేసులు ఎక్కడ పోయినాయి? ఈ డ్రగ్స్ కేసు ఎక్కడ పోయింది? హీరోయిన్ల మీద ఆరోపణల కేసులు ఎక్కడ పోయినాయి? ఇవన్నీ పక్కకు పెట్టి ఈ మీడియా వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ మీడియా వాళ్ళు అన్నారు, ఇవన్నీ వాళ్ళకి తెలిసి కూడా చూపెట్టారు. ఇవన్నీ పక్కకు పెట్టి ఏం చెప్పిస్తారు? మంచి మనోజ్, మంచి విష్ణు కొట్టుకున్నారు, మంచి మోహన్ బాబు కొట్టుకున్నారు. అవన్నీ వాళ్ళ వ్యక్తిగత విషయాలప్ప. అవన్నీ నీకెందుకు? టీఆర్పీ రేటింగ్ కోసము నువ్వు ఏమైనా చేస్తావు. వాని ఇంటికి పోతావు, వాని ముఖం ముఖట మైకి పెడతావు. వాని ఇంట్లో పోయాల్సిన అవసరం మీడియానికి ఏముంది? వాడు బాత్రూమ్లో ఏం చేస్తుండు, వాడు బెడ్రూమ్లో ఏం చేస్తుండు, వాడు హాల్లో ఏం చేస్తుండు, వాడు ఫోన్లో ఏం మాట్లాడుతుండు, వాళ్ళ విషయాలు మనకి ఎందుకు? వాళ్ళ వ్యక్తిగత విషయాలు. హీరో అయినంత మాత్రాన వ్యక్తిగత విషయాలు ఉండవా? హీరో అయినంత మాత్రాన వాళ్ళ కుటుంబం ఉండదా? హీరో అయినంత మాత్రాన వాళ్ళకి ఆస్తులు ఉండవా? హీరో అయినంత మాత్రాన అన్నదమ్ములకు పంచాలు ఉండవా? అన్నదమ్ముల పంచాలు ఉన్నది ఏదో పెద్ద రాష్ట్ర సమస్యగా, అది పెద్ద దేశ సమస్యగా జూమింగ్ లేసి అవన్నీ చూపెట్టి ఇవి టీఆర్పీ రేటింగ్ల కోసం ఎందుకు అవసరమా? చెప్పాల్సిన ఏమి సినిమాలో మీడియా వాడు చెప్పాల్సిన అవసరం మీడియా వాళ్ళ మీద చాలా బాధ్యత ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ కలకలం ఏమైంది? ఈ ఇష్యూ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతున్నది, ఇప్పటికే దాని మీద లెక్కలేదు. ఒక సాధారణ గ్రామంలో ఒక మామూలు ఆడపిల్ల పుట్టిన తర్వాత నేను హీరోయిన్ కావాలనేటువంటి కళ అంటున్నదా? కళ కానీ సినిమా దగ్గరికి పోయి హీరోయిన్ కాగలుగుతున్నదా? ఒకవేళ చిన్న చిన్న ఆర్టిస్టులుగా కాగలిగి కూడా ఆమె లైంగిక వేధింపులకు గురి కాకుండా ఉండగలుగుతున్నదా? ఇవన్నీ క్వశ్చన్ చేయాలి కదా మీడియా. ఈ మీడియా క్వశ్చన్ చేయదు. టీఆర్పీ రేటింగ్ల కోసము వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, అన్నదమ్ముల మధ్యలో ఏం జరుగుతుంది ఇవి చెప్తుంది. మంచు విష్ణు మంచు మోహన్ బాబు కొట్టాడు, మంచు మోహన్ బాబు మీడియా మీద దాడి చేసి ఇవి చెప్తుంది. చెప్పాల్సిన ఇది కాదు. గద్దర్ అవార్డు ఇచ్చినప్పుడు గద్దర్ అవార్డులు ఎవరెవరికి వచ్చినాయి, వాళ్ళ వెనుక బ్యాక్గ్రౌండ్ ఏముంది, వాళ్ళు ఏ వర్గాల నుంచి వచ్చినారో, వాళ్ళ యొక్క ఆదాయ స్థితి ఏంది, ఎందుకు గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళకి అవార్డులు ఇవ్వలేదని క్వశ్చన్ చేయాలి.
ప్రశ్నించడమే కదా మీడియా అంటే. మీడియా అంటేనే ప్రశ్నించడం. అది మానిపోయి ఎవరికి పడితే వానికి భజన చేసుడు, అధికారంలో ఎవడుంటే వానికి భజన చేసుడు, అధికారంలో లేనోడు అది అనుకూలంగా ఉన్నోనికి భజన. వార్తా ఛానళ్ళు డబ్బా ఛానళ్ళుగా మారిపోయినాయి. న్యూస్ పేపర్లు వాళ్ళ కరపత్రాల కంటే హీనంగా మారిపోయినాయి. ఏ ఛానల్ వాడు ఒక్కొక్కరికి సపోర్ట్ చేసుకుంటూ పోతున్నాడు. కాబట్టి జనాలను ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి మీడియా, జనాలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి మీడియా ఇట్లా పనికిమాలిన విషయాల మీద టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి పనికిమాలిన విషయాలన్నీ కూడా ఎక్కువ చూపిస్తూ అవసరమైన కోణాన్ని ప్రజలకు చెప్పకుండా ఉంటే ఎట్లా? మీడియా ఏం చేయాలంటే ప్రశ్నించాలి. డ్రగ్స్ కేసు ఏమైంది, మహిళల మీద హీరోయిన్ల మీద లైంగిక వేధింపులు అవుతున్నాయి, దానికైతే ఏమైంది, కేటీఆర్ సమంత రకుల్ ప్రీత్ సింగ్ అని అంటున్నారు, అప్పుడు ఆ ఆరోపణలు ఉన్నాయి, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు రాసుకొని పూసుకొని సినిమా ఇండస్ట్రీ తిరుగుతున్నారు. అసలు ఎందుకు ఈ వ్యవస్థ జరుగుతున్నది ప్రశ్నించాలి. ఎందుకు అవార్డులన్నీ కూడా డబ్బులు ఉన్నటువంటి సంపన్న కుటుంబంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు, బిజినెస్ మ్యాన్ చేసేటటువంటి వ్యక్తులకే అవార్డులు వచ్చినాయి? ఎందుకు కష్టపడి పనిచేసి చిన్న చిన్న సినిమాల ద్వారా పెద్ద పెద్ద రిజల్ట్ చూపించినటువంటి వ్యక్తులకు ఎందుకు అవార్డులు రాలేవు? బలగం లాంటివి సినిమాకు, జాతిరత్నాలు లాంటి సినిమాకి ఎందుకు రాలేవు? ఒకవేళ అధికారం మా చేతుల నుండి జారిపోయి కింది స్థాయి వ్యక్తులకు అధికారం వచ్చినట్లయితే వాళ్ళకు అవార్డులు ఇస్తే వాళ్ళు హైప్ అయిపోతారు. బలగం వేణుకు కానీ జాతిరత్నాలు కానీ అవార్డు ఇచ్చినట్లయితే వాళ్ళ ఇమేజ్ పెరుగుతుంది, వాళ్ళ మార్కెట్ పెరుగుతుంది, వాళ్ళ పరపతి పెరుగుతుంది. అట్లా పెరిగినప్పుడు మా అధికారం మా చేతుల్లోంచి జారిపోతుంది, కాబట్టి మా పరపతి తగ్గిపోతుంది. కాబట్టి అధికారము పెత్తనం అంతా మా చేతుల్లోనే ఉంచుకోవాలని భావించినటువంటి ఈ కార్పొరేట్ వర్గాలు, ఈ పెట్టుబడిదారి చిత్ర నిర్మాతలందరూ కూడా అధికారం వాళ్ళ చేతుల నుంచి జారిపోకుండా కింది కష్టపడి వచ్చినటువంటి వ్యక్తుల చేతిలోకి అవార్డులు రాకుండా వాళ్ళని నిరోధించడం చెప్పేసినటువంటి ఒక అసలైన వాస్తవాలను మీడియా చెప్పే ప్రయత్నం చేయకుండా ఎవరికి పడితే వారికి భజన చేసిన పరిస్థితుల్లో మీడియా యొక్క విలువలు దిగజారిపోయే ప్రయత్నం కనిపిస్తుంది.